ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. దేవుడు తన తీర్పును ఇచ్చేశాడు. కన్యా రాశి వారికి డిసెంబర్ 14వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత జరిగే సంఘటనలు ఇవే. అయితే కన్యా రాశి వారి యొక్క దినఫలాలు డిసెంబర్ 14వ తేదీ రోజు ఏ విధంగా ఉంటాయి, సాయంత్రం 5 గంటల తర్వాత వారి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. వీరి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరికి చిన్న వయసులోనే అర్థమవుతుంది. అలాగే కన్యా రాశి వారు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అధిక శ్రమతోనే వీరికి ధనార్జన అనేది చేకూరుతుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే డిసెంబర్ 14వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క కన్యా రాశి వారికి కనుక చూసినట్లయితే, సాయంత్రం 5 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను ఈరోజు ఈ సమయంలో మీరు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం నుండి వారితో మీరు టైం స్పెండ్ చేయాలి అనుకున్నారు. ఈరోజు వారితో సమయాన్ని అయితే గడపగలుగుతారు. అలాగే కన్యా రాశి జాతకులు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో, ప్రేమ భాగస్వామితో కొంత సరదాగా సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క ప్రేమ గురించి, అలాగే పెళ్లి గురించి మీరొక నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడే విషయంలో మీరిరువురూ కలిసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి జాతకులకి సాయంత్రం 5 తర్వాత ఊహించని ఒక న్యూస్ అయితే వినిపించబోతుంది. మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేకపోతే బంధువులకి సంబంధించింది కావచ్చు, మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక న్యూస్ వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మీరు కనుక ఉద్యోగస్తులైతే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో మాత్రం మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది. మీకు పోటీదారులుగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ పై అధికారుల దగ్గర మీ గురించి చెడుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సమస్యను అధిగమించడానికి మీరు ఖచ్చితంగా శివారాధన చేసుకోవాలి. అలాగే మీరు ఏ తప్పు చేయలేదని మీ పై అధికారుల దగ్గర మీరు గట్టిగా మాట్లాడగలగాలి. ఎందుకంటే మీరు కనుక మౌనంగా ఉన్నారంటే సమస్య తీవ్రత పెరుగుతుంది. అలాగని పై అధికారులతో మీరు వాదించటం లాంటి పనులు కానీ, లేకపోతే కఠినంగా మాట్లాడటం కానీ చేయకూడదు. సున్నితంగా మాట్లాడండి. వారిని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఈ సమస్యను మీరు అధిగమించగలుగుతారు. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో మీకు కొంత విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా కన్యా రాశి జాతకులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఒకరి గురించి మరొకరి దగ్గర ఏ విషయం కూడా మీరు చర్చించకూడదు. ఈ విధంగా మీరు చేయటం ద్వారానే మీకు ఒక పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి, వారి యొక్క కెరియర్కి సంబంధించి కావచ్చు, వారు చేస్తున్న పనికి సంబంధించి కావచ్చు, ఒక గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా సాయంత్రం 5 గంటల తర్వాత ఊహించని కొన్ని సంఘటనలు మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది. అలాగే మీరు తులసి కోట దగ్గర ప్రతి శుక్రవారం రోజు దీపం వెలిగించడం ద్వారా మీకు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలతో పాటు విష్ణు భగవానుడి యొక్క దీవెనలు కూడా ఖచ్చితంగా లభిస్తాయి. రావి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించడం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా